హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జీడి ప్రసాద్. మీరు చూస్తున్నారు కదా, ఈరోజు అయితే మా ఇంటికాడ భోజనాల సెక్షన్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, మా ఇంటికాడ భోజనాలు అయితే వండించి ఆకలితో ఎవరైతే ఉన్నారో రోడ్డు పక్కన వాళ్ళకైతే భోజనం ప్యాకెట్లు అయితే ఇవ్వాలని అనుకున్నాం ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మేమైతే ఈరోజు ఈ కార్యక్రమానికి తలపడటం అయితే జరిగింది ఫ్రెండ్స్. మా వచ్చిన ఈ ఆలోచనతో కొంతమందికైనా ఆకలి తీరుస్తామని మేమైతే అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మేము ఈరోజు ఈ భోజన కార్యక్రమం అయితే పెట్టుకున్నాం అనమాట. నేను కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్, నాకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేసి షేర్ అయితే చేసి నాకైతే కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి భోజనాలు అయితే రెడీ అయిపోయినాయి. మనం ఇంకా ఆలస్యం చేయకుండా ప్యాకింగ్ చేసి ముందుకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది. ప్యాక్ చేసినట్లే మరి ఒక కవర్లో వేసి ఆ కవర్లను మరి వేరే సంచులు వేసి బళ్ళ మీద పెట్టుకుని వెళ్తే మాకు ఇక లేటు ఫ్రెండ్స్. అయిపోయింది, ప్యాకింగ్ అంతా అయిపోయింది. కవర్లో అక్కడ పెట్టేశారు, విస్తరాకులు భోజనం అన్నీ పెట్టేశారు. అవన్నీ ఒక సంచిలో పెట్టి మేమైతే ఇక ముందుకు సాగాము ఫ్రెండ్స్. చూశారు కదా, మా ఇంటికాడ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేసి వాళ్ళే ఇంటికాడ వాళ్ళే భోజనాలు వండి పెట్టారనమాట. ఈరోజు మచిలీపట్నంలో ఉన్న సాయిబాబా గుడి దగ్గర నుంచి మా ఈ ప్రస్థానాన్ని మొదలెడుతున్నాం అనమాట. ఇక్కడైతే మేము ఒక 5 భోజనాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, మా ప్రస్థానాన్ని సాయిబాబా గుడి దగ్గర నుంచి మొదలు పెడితే మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఈరోజు ఇంకో విశేషం కూడా ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే ఈరోజే మన భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన అయోధ్య రామ మందిరం కూడా ఈరోజు ఓపెనింగ్ అనమాట. మేము వీడియో అప్లోడ్ చేయడానికి కొద్దిగా లేట్ అయితే అయింది. మనం ఈ వీడియోలో ఇంకా ముందుకు వెళ్తే కనపడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు అయోధ్య రామ మందిరం చెప్పాను కదా ఫ్రెండ్స్, మన మచిలీపట్నంలోనే కాదు భారతదేశంలోనే టెంపుల్స్ మొత్తం కలకలలాడిపోతున్నాయి అనమాట. ఎక్కడి నుంచి బస్ స్టాండ్లోకి వెళ్తే ఇక్కడ ఒక 2 తగిలారు. ఆ బస్ స్టాండ్ దగ్గర 2కి ఇచ్చి మేము బయటకు అయితే వచ్చాము. మళ్ళీ 2 అనుకున్నాం, కాస్త 3 అయ్యారు. ఇక్కడ ఈ బామ్మగారు అయితే మా అబ్బాయిని ఆశీర్వదించడం జరిగింది. ఆమెన్న మాట అన్నదాత సుఖీభవ అన్న మాట మాట్లాడింది. అది మాకెంతో ఆనందకరంగా ఉంది. మరి బస్ స్టాండ్ నుంచి బయటకైతే వచ్చాము. ఇక్కడ ఒక 2 ఉన్నారు, ఆ 2 కూడా ఇవ్వడం జరిగింది. మా టీంతో ఇప్పించడం అయితే జరిగిందనమాట. ఇంకో చూస్తున్నారు ఫ్రెండ్స్, మా టీం మెంబర్ ఇంకో మెంబర్ వెళ్ళి ఇచ్చి వచ్చారన్నమాట. చెప్పాను కదా, అన్నం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నప్పుడల్లా మాకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. ఇతనైతే మా అన్నయ్య అనమాట. ఆమెకి ఇదిగో మన కోదండ రామాలయం, బందర్లోనే ప్రసిద్ధిగాంచిన కోదండ రామాలయం ఫ్రెండ్స్ ఇది. అక్కడి నుంచి కోనే సెంటర్ వచ్చాం. కోనే సెంటర్లో చూస్తున్నారు కదా, హడావిడి చాలా అంటే చాలా హడావిడి ఉందన్నమాట. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ కాడ మాట్లాడుతూ చూస్తున్నారు కదా, లైవ్ అయితే జరుగుతుంది ఇక్కడ. కానీ మనం అయితే ఇంకా వీడియోలో ముందుకెళ్ళాలి కాబట్టి మనం అయితే ఇంకా ముందుకెళ్దాము. ఈ కోనే సెంటర్లోని విజువల్స్ ఫ్రెండ్స్. మరి మనం ఇక్కడి నుంచి రాజపేట సెంటర్కి అయితే వెళ్దాం. రాజపేట సెంటర్కి వెళ్తుంటే మధ్యలోనే ఒక 3 మళ్ళీ రోడ్డు పక్కన ఆకలితో ఉన్న వాళ్ళు అయితే తగిలారు ఫ్రెండ్స్. ఇదిగో ఈ తాతయ్య గారికి ఒక ప్యాకెట్ ఇచ్చి ఇంకా మేము ముందుకైతే వెళ్ళాము. ముందుకెళ్తా ఉండగా పాత వెంకటేశ్వర థియేటర్ దగ్గర ఒక 2 ఉంటే ఆ 2కి కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ 2కి ఇచ్చి ఇంకా మేము ముందుకెళ్తుంటే రాజపేట సెంటర్లో ఉన్న మసీద్ దగ్గర ఒక పెద్ద ఆవిడ కాడ కూర్చొని ఉంది. అక్కడి నుంచి మళ్ళీ పక్కకు వస్తుంటే అక్కడ ఉన్న ఒక ఆవిడ రోడ్డు పక్కన పడుకుని ఉంది. ఆమె కాడ మేము ఒక ప్యాకెట్ ఇచ్చి ఇంకా ముందుకైతే వచ్చాము. మళ్ళీ అక్కడి నుంచి మేము కోనే సెంటర్ వస్తాను అనగా కన్నికా పరమేశ్వరి గుడి దగ్గర కాడ అయోధ్య రామ మందిరం గురించి హడావిడి అయితే బాగా ఉంది. మరి మేము కోనే సెంటర్ నుంచి మళ్ళీ మేము 3 స్తంభాల సెంటర్ వైపుకి వెళ్తుంటే 3 స్తంభాల సెంటర్ దగ్గర ఉన్న ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎదురైంది ఫ్రెండ్స్. ఆమె కూడా ఒక ప్యాకెట్ ఇచ్చి మేము ఇంకా ఈ వీడియోలో ఇంకా ముందుకెళ్ళేలాకైతే ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అట్నుంచి సుల్తానగరం వైపుకి వెళ్తే సుల్తానగరం దగ్గర ఉన్న అండర్గ్రౌండ్ బ్రిడ్జిలో ఉన్న ఒక 3కి ఆ 3 ప్యాకెట్లు ఇచ్చి ఇంకా మేము వీడియోలో ఇంకా ముందుకైతే వెళ్ళాము ఫ్రెండ్స్. అక్కడి నుంచి లక్ష్మీ టాకీస్ సైడ్ వస్తుంటే లక్ష్మీ టాకీస్ దగ్గర ఉన్న ఇంగ్లీష్ చర్చి ఎదురుకుండా ఉన్న ఒకతను ఆకలితో ఉన్న అతను కనబడితే ఆయనకి ఒక ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్కి వచ్చి అక్కడ ఒక 2కి ఇచ్చాము ఫ్రెండ్స్.
ఆ ఇద్దరికి ఇచ్చి ఇంకా మేము చిలకలపూడి సెంటర్ వైపు వెళ్తుంటే మా వాళ్ళు కూల్ డ్రింక్స్ అన్నారు. వారి కోసం మేము ఒకసారి నాగి లస్సీ అయితే తాగాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మా టీం మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు. మరి ఆ లస్సీ తాగి మేము కూడా ఇంకా పాండురంగడి గుడి వైపు వెళ్దామని వెళ్ళామన్నమాట. చిలకలపూడి పాండురంగడి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గోల్డ్ కవరింగ్ వర్క్ షాపులు అయితే కనబడుతున్నాయి కదా, అటు తీసుకుని మళ్ళీ మేము అక్కడిచ్చి ఇంకా మా దగ్గర కొన్ని ప్యాకెట్లు ఉంటే ఆ ప్యాకెట్లు ఎవరికి కావాలని చూస్తుంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారని కొంతమంది మాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళి వారికి ఆ ప్యాకెట్లు ఇచ్చి మేము వచ్చేస్తుంటే వాళ్ళు అన్నదాత సుఖీభావ అంటే మాకైతే చాలా ఆనందం వేసింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. మేమైతే ఇలాంటి వీడియోస్ ఇలా చాలామందికి ఉపయోగపడాలని మేమైతే అనుకుంటున్నాం ఫ్రెండ్స్. 10 మంది ఆకలి తీర్చడానికి మేమైతే ముందుంటాం. మాకైతే మేము కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్, మిమ్మల్ని మాకైతే లైక్ అయితే చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకైతే కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ మెంబర్ మీ ఫ్యామిలీ మెంబర్ అని కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకేం లేదు ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై.